మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా? మంచివారు ఎందుకు బాధపడతారు అని? ఎంతో కష్టపడిన వారు కొన్నిసార్లు ఓడిపోతారు. కొంతమంది మోసపూరితంగా అందనంత ఎత్తుకు ఎదుగుతారు. ఎందుకు నిజాయితీపరుడైన ఉద్యోగి ఉద్యోగం కోల్పోతాడు, కానీ అవినీతిపరుడు అభివృద్ధి చెందుతాడు? మంచి మనసున్నవారు వేదనను అనుభవిస్తే వంచేవారు ముందుకు సాగుతారు ఎందుకు? ఇది అన్యాయంగా అనిపిస్తోంది కదా. ప్రపంచం మంచివారిని శిక్షించి మాయమాటలతో బ్రతికే వారిని ఉన్నతంగా చూస్తున్నట్లు ఉంటుంది. ఈ ప్రశ్న నీదో నాదో కాదు, శతాబ్దాలుగా మనుషుల్ని వారి మనసుల్ని వెంటాడుతున్న ప్రశ్న. భగవద్గీత, వేదాలు మరియు సనాతన ధార్మిక జ్ఞానం ఈ ప్రశ్నను పక్కన పెట్టలేదు. ఇది ఏ ఒక్కడి పోరాటం కాదు, మానవత్వం యొక్క శాశ్వత వేదన. ధర్మం నిజమైతే ధార్మికులు ఎందుకు బాధపడుతున్నారు? కర్మ నిజమైతే మోసగాళ్ళు ఎందుకు బాగుపడుతున్నారు? దేవుడు ఉంటే జీవితం ఎందుకు ఇంత అన్యాయంగా ఉంటుంది? భగవద్గీత, వేదాలు ఇందుకు సమాధానం చెప్పాయి, కానీ మనం ఆశించిన విధంగా మాత్రం కాదు. మంచివారికి మంచే జరుగుతుంది అని హామీ అయితే ఇవ్వవు, జీవితాన్ని విస్తృతంగా చూడమని ఆహ్వానిస్తాయి. కురుక్షేత్రంలో అర్జునుడు కృష్ణుణ్ణి అడిగాడు, నేను ఎవరి హానిని కోరుకోవట్లేదు, మరి యుద్ధం ఎందుకు చేయాలి, నేనెందుకు బాధపడాలి అని. అప్పుడు కృష్ణుడు, చింతించకు, మంచివారు వెంటనే గెలుస్తారు అని అయితే చెప్పలేదు. కర్మ చేయటం నీ హక్కు, కానీ దాని ప్రతిఫలంపై కాదు అని చెప్పాడు. మంచివారు బాధపడటానికి కారణం వారికి ప్రతిఫలం వెంటనే రాకపోవడం. ధర్మం తక్షణ ప్రతిఫలం ఇవ్వదు. ఫలితం ఏదైనా సరే నీ కర్తవ్యాన్ని నిర్వర్తించటమే విజయానికి నిజమైన నిర్వచనం. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, ధర్మ మార్గంలో చేసిన ప్రయత్నం ఏదీ వృధా కాదు. చిన్న ప్రయత్నమే అయినా అది మహాభయాల నుండి రక్షిస్తుంది. మంచివారు బాధపడటానికి కారణం ఏంటంటే వారు ఎప్పుడూ సరైన దారిలో నడవటం. మోసం చేసే ప్రపంచంలో ఇది కష్టమైన మార్గం. కానీ ఈ బాధ శిక్ష కాదు, అది శుద్ధి. ధర్మం అగ్నిలో పరీక్షించబడుతోంది. ఈ విశ్వం సత్యం మరియు న్యాయంపై నిర్మించబడింది. తాత్కాలికంగా అన్యాయం గెలుస్తున్నట్లు కనిపించవచ్చు, కానీ కాలక్రమంలో న్యాయమే నిలుస్తుంది. అంటే న్యాయం ఆలస్యమవుతుంది, కానీ తప్పకుండా వస్తుంది. అవినీతి పరులు ఎదుగుతారు, కానీ వారి పతనం వారి చర్యల్లోనే విత్తనం వేయబడుతుంది. ధార్మికులు తడబడతారు, కానీ వారి ఎదుగుదల త్యాగాల ద్వారా మొలకెత్తుతుంది. జీవితం కేవలం ఒక పేజీ కాదు, అది ఒక మహాకావ్యం. వేదాలు మనకు కొన్నిసార్లు గుర్తు చేస్తాయి, నీవు బాధగా అనుకునేది ఒక అధ్యాయం మాత్రమే, మొత్తం కథ కాదు. కర్మ అంటే శిక్ష కాదు, అది కారణం మరియు ఫలితం. మంచివారు బాధపడవచ్చు, ఎందుకంటే గత జన్మల కర్మల వల్ల. చెడువారు ఎదగవచ్చు, గత సత్కర్మల ఫలితంగా. కర్మ కేవలం వ్యక్తిగతం కాదు, కొన్నిసార్లు కుటుంబం, పూర్వజుల కర్మ కూడా మన మీద ప్రతిఫలిస్తుంది. కానీ నిజం ఏంటంటే విత్తనాలు మొలకెత్తటానికి సమయం పట్టినట్లే కర్మ ఫలానికి కూడా సమయం పడుతుంది. మోసగాళ్ళు నేడు ముందుండవచ్చు, కానీ వారి వంచన విత్తనాలు రేపు ముళ్ళుగా పెరుగుతాయి. ధార్మికులు నేడు ఏడుస్తారు, కానీ వారి ధర్మం రేపు శక్తిగా ఎదుగుతుంది. మనకు భగవద్గీత గుర్తు చేసేదేంటంటే ధర్మ మార్గంలో చేసే ప్రయత్నం ఏదీ నశించదు. కాబట్టి జీవితం అన్యాయంగా అనిపించినప్పుడు ఏం చేయాలంటే, శాస్త్రాలు మనకు 3 విషయాలను చెబుతాయి. ఫలితాలు ఆలస్యమైన విశ్వాసాన్ని వదలవద్దు అని. నీతి సూత్రాలను ఎప్పుడూ విడవకు, అవే నీ నిజమైన సంపద అని. బాధను శిక్షగా కాకుండా శిక్షణగా చూడండి అని. ఎలా బంగారం అగ్నిలో శుద్ధి అవుతుందో అలానే పరీక్షలు మన హృదయాన్ని శుద్ధి చేస్తాయి. ఇప్పటి క్షణం దాటి ఆలోచించు, జీవితం నేటితో ముగియదు. నీ పాత్ర న్యాయాన్ని నియంత్రించడం కాదు, ధర్మాన్ని పాటించటం, అది ఏ పరిస్థితుల్లోనైనా సరే. కృష్ణుడు ఏమన్నాడంటే, ఎప్పుడైతే ధర్మం క్షీణించి అధర్మం పెరుగుతుందో అప్పుడు నేను అవతరిస్తాను, సజ్జనులను రక్షించేందుకు, దుష్టులను నాశనం చేయడానికి, ధర్మాన్ని స్థాపించటానికి. అవును, మంచివారు బాధపడతారు, కానీ వారి బాధ వృధా కాదు. అది బలానికి, సహనానికి, భవిష్యత్తు ఆనందానికి నేల అవుతుంది. అన్యాయం నేడు బలంగా కనిపించవచ్చు, కానీ ధర్మం నిత్యమైనది,
దానిని అనుసరించేవారు ఎప్పుడూ ఓడిపోరు. జీవితం అన్యాయంగా అనిపించినప్పుడు గుర్తుంచుకో, మంచితనం బాధపడవచ్చు కానీ ఎప్పుడూ నశించదు. నీ బాధ ముగింపు కాదు, అది నీ శక్తికి ఆరంభం. కనుక ఎన్ని అధర్మాలు ఎదురైనా ధర్మం అనే ఆయుధంతో ముందుకు వెళ్ళు. ఆ భగవంతుడు నీకు తప్పక తోడుగా నిలుస్తాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.